దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. విమానాల రద్దు ఆగలేదు, విమానాలు ఎగరడం లేదు. కేంద్రం కన్నెర చేసినా వెంటనే సాధారణ పరిస్థితికి రావాలని ఆదేశించిన ఎయిర్పోర్టులో గత 5 రోజులుగా కనిపించిన టెన్షన్స్ తగ్గాయి, కానీ ఇండిగో విమానాలు మాత్రం గాల్లోకి ఎగరడం లేదు. దీంతో కఠిన చర్యల దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. 24 గంటల్లో సమాధానం చెప్పాలని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు డీజీసీఏ షాకోజ్ నోటీస్ ఇచ్చింది. ఈ సంక్షోభానికి కారణమేంటో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంది. ఢిల్లీలో తాజా పరిస్థితిపై కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, సీనియర్ అధికారులతో పాటు ఇండిగో సీఈఓ పీటర్ కూడా వచ్చారు. తాజా పరిస్థితికి కారణాలు కనుగొనేందుకు 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది డీజీసీఏ. తాజా పరిస్థితికి ఇండిగో సంస్థ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ సాగుతోంది. 2024లో విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులు విధిస్తూ ఎఫ్డీటీఎల్ జారీ చేస్తే ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అన్ని విమానయాన సంస్థలు అమలు చేశాయి. ఒక్క ఇండిగో తప్ప మిగతా అన్ని విమానయాన సంస్థలు వీటిని చక్కగానే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మరి ఇండిగోకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇదే పెద్ద ప్రశ్న. ఇక ఎఫ్డీటీఎల్ అమలు విషయంలో ఇండిగో సరైన ప్రణాళికలతో వెళ్లలేదన్నది ఒక వాదన. అందుకే ఇండిగోపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతుందని ఢిల్లీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. ప్రయాణికులను 5 రోజుల పాటు ఇబ్బంది పెట్టడాన్ని కేంద్ర సర్కార్ అత్యంత సీరియస్గా పరిగణిస్తోంది. ప్రస్తుతానికి ఎఫ్డీటీఎల్ నుంచి ఇండిగోకు ఫిబ్రవరి వరకు మినహాయింపు ఇచ్చింది డీజీసీఏ. ఫిబ్రవరి నుంచి అమలు చేయాల్సిందే. ఇక విమానయాన రంగంలో ఇండిగో అత్యధిక సర్వీసులు నడుపుతుంది. ఎయిర్ ఇండియా కంటే పెద్దది. దీంతో గుత్తాధిపత్యం వచ్చిందనే వాదన ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కేంద్రం మాత్రం ఈ వాదనతో విభేదిస్తోంది. దేశంలో 850 విమానాలు ఉంటే మరో 1700 వరకు ఆర్డర్లున్నాయి. ప్రభుత్వం ఇండిగో సంస్థకు లొంగిపోలేదని చెబుతోంది. డీజీసీఏ ఏర్పాటు చేసిన కమిటీ వారంలోపు నివేదిక ఇచ్చే అవకాశాలు ఉండటంతో కేంద్రం తీసుకునే చర్యలను బట్టి ఇండిగో ఏం చేసిందో, కేంద్రం ఎలాంటి తీరు అనుసరించిందో స్పష్టత వస్తోంది. ఎఫ్డీటీఎల్ అమలుకు ముందు ఎదురయ్యే సమస్యలను అంచనా వేసిన మిగతా విమానయాన సంస్థలు కొత్త పైలట్లను, సిబ్బందిని నియమించుకున్నాయి. దాంతో వాటికి సమస్యలు రాలేదు. ఇండిగో మాత్రం ఈ దిశగా దృష్టి సారించలేదు. అంతే, డిసెంబర్ 3 నుంచి సమస్యల్లో కూరుకుపోయింది ఇండిగో. సాధారణ పరిస్థితులకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయకుండా చేతులు ఎత్తేసింది. ఈ సందర్భంగానే ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఆకాష్ లాంటి విమానయాన సంస్థలు గురించి జనాలు చర్చిస్తున్నారు. ఇక ఎఫ్డీటీఎల్ను ఎందుకు అమలు చేయలేకపోయిందో గుర్తించడమే ఇప్పుడు కీలకం. విచారణ కమిటీ ఈ దిశగానే దర్యాప్తు చేస్తుంది. ఈ విషయంలో ఇండిగో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉందని తెలిసినా కేంద్రం చాలా కఠినంగా వ్యవహరించే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త చట్టాలు, కొత్త నియమాలు తెరపైకి వచ్చే వీలు కూడా ఉందంటున్నారు నిపుణులు.